మన ఇండియాకి పాకిస్తాన్కి జరుగుతున్న యుద్ధం రోజు రోజుకు తీవ్రంగా మారుతుంది. అసలు బోర్డర్ దగ్గరున్న ప్రజలంతా ఎప్పుడేం జరుగుతుందా అని ఎంతో భయంతో ఉన్నారు. అదే ఈ యుద్ధం అణుబాంబుల దాకా వెళ్తే అసలు ఏం జరుగుతుంది? పాకిస్తాన్ ఇండియా మీద అణుబాంబు వేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా? అసలు న్యూక్లియర్ యుద్ధం అనేది జరిగితే పాకిస్తాన్ దగ్గర ఎన్ని అణువాయుధాలు ఉన్నాయి, అలాగే ఇండియా దగ్గర ఎన్ని అణువాయుధాలు ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్ దగ్గర మొత్తం 170 అణుబాంబులు ఉన్నాయి. అలాగే ఇండియా దగ్గర 180 అణుబాంబులు ఉన్నాయి. కానీ ఇండియాకి ఈ అణుబాంబులు వెంటనే యూజ్ చేయడానికి లేదు. ఎందుకంటే మనకు ఒక స్ట్రిక్ట్ పాలసీ ఉంది, అదే నో ఫస్ట్ యూజ్. కానీ పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబ్ పాలసీ మన ఇండియన్ న్యూక్లియర్ బాంబ్ పాలసీకి పూర్తిగా విరుద్ధం. ఎందుకంటే వాళ్ళు ఆ అణుబాంబులను మొదటిగానే యుద్ధంలో ప్రయోగించవచ్చు. అంటే ఇప్పుడు పాకిస్తాన్ మన మీద అణుబాంబు వేసిన తర్వాత మాత్రమే ఇండియా తిరిగి అణుబాంబు వేయాలన్నమాట. కానీ ఇండియా సిద్ధంగా ఉంది. భారత్ నో ఫస్ట్ యూజ్ పాలసీ ఫాలో అవుతుంది. కానీ ఎవరైనా ముందుగా దాడి చేస్తే భారత్ సమాధానం భయంకరంగా, వేగంగా, విధ్వంసకరంగా ఉంటుంది. పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబులు మన ఇండియా మీద పడగానే మన ఇండియా తన మొత్తం అణుబాంబులను పాకిస్తాన్ మీద ప్రయోగిస్తుంది. పాకిస్తాన్ అణుబాంబుల కారణంగా మన ఇండియాలో ఉన్న ముఖ్యమైన నగరాలు జైపూర్, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ ఇలా పెద్ద పెద్ద నగరాలన్నీ మట్టిలో కలిసిపోతాయి. అసలు మొక్క, మనిషి అలా ఎలాంటి ప్రాణి లేకుండా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. సుమారు 40 కోట్ల మంది జనాభా మన ఇండియా నుంచి మరణిస్తారు. అలా మొత్తం సగం ఇండియానే లేకుండా పోతుంది. కానీ ఇండియా వెంటనే అణుబాంబులు తిరిగి ప్రయోగిస్తుంది. అలా ప్రయోగించడం వల్ల పాకిస్తాన్ మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. అక్కడ ఒక్క మనిషి కాదు కదా, చిన్న పురుగు, పిట్ట, మొక్క ఏమీ మిగలకుండా పోతాయి. అసలు అణువాయుధాల యుద్ధమే జరిగితే ఏది మిగలదు. మిగిలేదంతా శూన్యం. శాంతే అసలైన శక్తి.